తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణంలో చాలా మార్పులొచ్చాయి. పొద్దున్నుంచి ఎంత ఉక్కబోతున్నా కూడా రాత్రి సమయానికల్లా కొంచెం వాతావరణం చల్లబడడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే వాతావరణంలో వచ్చిన ఈ మార్పులు, అదే విధంగా నైరుతి రుతుపవనాలు మన రాష్ట్రంలోనికి ఎంటర్ అయ్యాయా లేదా అనే విషయాల్ని మనం వాతావరణ శాఖ నిపుణులైనటువంటి శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి. మనకి ఇప్పుడు ప్రెజెంట్‌కి వాతావరణంలో వచ్చిన మార్పులు గాని, ఇంకా నైరుతి రుతుపవనాలనేవి మన రాష్ట్రంలో ప్రవేశించాయి. తెలంగాణలోకి ఈ నెల 8వ తారీఖున మనకి దక్షిణ తెలంగాణలోని కింద భాగంలో ఉండే లోయెస్ట్ భాగంలో ఉండే జిల్లా, కార్నర్‌లో ఉండే జిల్లా జోగులాంబ గద్వాల్ జిల్లాలోకి ప్రవేశించిన తర్వాత మరొక 3 రోజులు, 4 రోజులు మందగమనంలో ఉండి ఇంచుమించు అదే ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్నాయి. తర్వాత ఒక 4 రోజులకి మనకి 12, 13 తారీఖుల సమయంలో మనకి ఈ వికారాబాదు, హైదరాబాదు, ఈ నల్లగొండ, సూర్యాపేట, ఇటు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు కవర్ చేసుకుంటూ నిన్నటికి పూర్తిగా ఆంధ్రప్రదేశ్ అంతా కవర్ అయింది. అలాగే ఒరిస్సాలోని కొన్ని ప్రాంతాలు కవర్ అయ్యి ఈశాన్య రాష్ట్రాలన్నీ కూడా ప్రస్తుతం ఋతుపవనాలు కవర్ అవ్వడం జరిగింది. అయితే మనకి తెలంగాణలో మధ్య తెలంగాణ, అలాగే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఇంకా మనకి ఋతుపవనాలు వ్యాపించవలసి ఉంది. ప్రస్తుతం మనకి ఈ ఈ ఇది కొంచెం మందకొడిగానే ముందుకెళ్తున్నాయి. రాగల 3, 4 రోజుల్లో ఇంచుమించుగా తెలంగాణలోని అన్ని జిల్లాలు కూడా కవర్ అవుతాయని మనం భావిస్తున్నాం. మనకి ఒక 4 రోజుల క్రితం మనకి హైదరాబాద్‌లో కురిసినటువంటి క్లౌడ్ బస్టింగ్ గాని, అది ఎందుచేత ఏర్పడిందని అంటున్నారు? ఇవి క్లౌడ్ బస్ట్ కాదండి. క్లౌడ్ బస్ట్ అనేది ఓన్లీ మనకి ఈ హిల్లీ రీజియన్స్‌లో అక్కడ వస్తాయి. ఇవేంటంటే మామూలు క్యుములోనింబస్ మేఘాల వల్ల మనకి ఈ వేడిమి ఎక్కువగా ఉన్నప్పుడు మాయిశ్చర్ అవైలబిలిటీ ఉన్నట్టయితే లోకల్‌గా అక్కడికక్కడ ఒక అరగంట, గంటలో క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడుతుంటాయి. ఇవి చాలా తక్కువ ఏరియాని మాత్రమే కవర్ చేస్తుంటాయి. మొన్న కూడా మనం చూస్తే ఓన్లీ సెంట్రల్ హైదరాబాద్‌లో వర్షం పడింది. సిటీ వ్యాప్తంగా కూడా వర్షం లేదు. మన సిటీ ఈస్ట్ హైదరాబాదు, ఇటు పశ్చిమ హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాల్లో అసలు పూర్తిగా డ్రైగా ఉండింది. ఇవి మెయిన్‌గా మనకి ప్రీ మాన్సూన్ షవర్స్ అంటాము. అంటే వేడిమి వల్ల వచ్చే మేఘాలు. ఈ వేడిమి బాగా ఎక్కువున్న చోట సడెన్‌గా గనక తేమగాలులు అక్కడికి వచ్చినట్టయితే ఒక అనిశ్చిత పరిస్థితి అంటాం ఇది వాతావరణంలో. ఇటువంటి అనిశ్చిత పరిస్థితి ఉన్నప్పుడు ఈ అనుకూల పరిణామాల వల్ల అక్కడికక్కడ ఒక 10, 15 కిలోమీటర్లు, 20 స్క్వేర్ కిలోమీటర్లు కవర్ చేస్తూ క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడుతుంటాయి. ఇది ఇక షార్ట్ టర్మ్ అంటే ఒక గంట, 2 గంటల్లో మళ్ళీ అంతా మామూలుగా అయిపోతుంటుంది. అటువంటిదే మొన్న మనం హైదరాబాద్‌లో చూసాం. అంటే అదే విధంగా చూసుకుంటే మనకి 19వ తారీఖు నుంచి కూడా వర్షాలు అతిగా ఉండబోతున్నాయని ఒక సమాచారం ఉంది. ఇది ఏ విధంగా ఉండబోతోంది ఆ వర్షపాతం? మనకి ఈ మాన్సూన్ యొక్క గమనము కొంచెం క్రిటికల్‌గా ఉంది. మనకి ఎప్పుడూ కూడా తెలంగాణలోకి మాన్సూన్ ప్రవేశించిన తర్వాత మాక్సిమం 2-3 రోజుల్లో మొత్తం స్టేట్ అంతా ఇంచుమించు కవర్ అయిపోతూ ఉంటుంది. ఈసారి మనకి 8వ తేదీ ప్రవేశించినప్పటికీ ఈరోజు 16వ తారీఖు. ఆల్మోస్ట్ 10 డేస్ అయినా కూడా మనకి ఓన్లీ తెలంగాణలో సగం మా ప భాగం ఇంచుమించు సగం భాగం మాత్రమే కవర్ అయ్యి ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే మనకి యాక్చువల్‌గా ఒక 2 రోజుల క్రితం ఫోర్‌కాస్ట్‌లో ఇవి బాగా చురుగ్గానే ఉన్నట్టు మనకి 18, 19 తారీఖు నుంచి 23 తారీఖుల వరకు ఇంచుమించు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ వర్షం పడే అవకాశము, అలాగే భారీ వర్షాలు కూడా అవకాశం కనిపించింది. అయితే తర్వాత మళ్ళీ ఈ వేగం ఈ మాన్సూన్ గాలుల వేగం ఇప్పుడు తగ్గిపోయింది. సో, ప్రస్తుతం మనము రాగల 7 రోజుల వరకు పెద్దగా వర్షాలు ఎక్స్‌పెక్ట్ చేయడం లేదు. ఓన్లీ ఈ వేడిమి ఎక్కడ ఉన్న వల్ల ఈ అవైలబుల్ ఉన్న తేమ అక్కడక్కడ కొద్దిగా క్యుములోనింబస్ మేఘాల వల్లే ముఖ్యంగా సాయంత్రం, రాత్రి సమయాల్లో అక్కడక్కడ జల్లులు పడే అవకాశమే రాగల 5, 6 రోజుల వరకు కనిపిస్తుంది. అంటే మనం చూసుకుంటే గత 3 సంవత్సరాలుగా హైదరాబాద్‌లో వర్షపాతం ఏ విధంగా ఉంది? మరి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది? మనకి గత 3 సంవత్సరాలు కూడా మనకి ఎక్సెస్ రెయిన్‌ఫాల్ పడింది. బాగా మనకి రాష్ట్ర వ్యాప్తంగాను, అలాగే మన హైదరాబాద్ నగరంలోను కూడా ముఖ్యంగా లాస్ట్ ఇయర్ చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా మనకి 30% అధిక వర్షాలు. మన హైదరాబాదు సిటీ అంటే 3 జిల్లాలు మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాలు చూసుకున్నట్టయితే 35% అధిక వర్షపాతం నమోదైంది. అయితే ఈసారి మనకి యాక్చువల్‌గా ఈ 4 నెలల ఫోర్‌కాస్ట్‌లో మనకి సెంట్రల్ తెలంగాణలో నార్మల్ కంటా కొంచెం ఎక్కువే ఉండే అవకాశం ఉందని కనిపిస్తుంది గానీ, అయితే ఈ ఎల్‌నినో పీరియడ్‌లో ఏమవుతుందంటే మనకి అన్‌ప్రెడిక్టబిలిటీ ఎక్కువవుతుంది. మనకి మొన్న 2, 3 రోజుల క్రితము ఉన్న వేగము ఇప్పుడు లేదు మాన్సూన్ గాలుల్లో.
సో, దీన్ని కొంచెం అన్‌ప్రెడిక్టబిలిటీ ఎక్కువుంటుంది. అలాగే ఒక్కొక్కప్పుడు ఏమవుతుందంటే, ఈ వర్షపాతం కూడా పెద్దగా ఉపయోగపడదు. అంటే ఎల్‌నినో పీరియడ్స్‌లో ఈ వేగవంతమైన గాలులొచ్చినప్పుడు ఒక 4 రోజుల్లో మనం అనుకున్న వర్షం అంతా పడిపోయి, తర్వాత నెలంతా డ్రైగా ఉండిపోయే అవకాశం అటువంటివుంటుంది. ఇలా భారీ వర్షాలు 4, 5 రోజులు పడినందువల్ల ఎవరికీ ఉపయోగం లేదు. అదంతా రన్ ఆఫ్ అయిపోతుంది. సో, ఇటువంటి పరిస్థితులైతే ఉండే అవకాశం ఉంది. అందుకని ముఖ్యంగా ఈ 4 నెలలు కొంచెం గడ్డు పరిస్థితులు మనకి ఈ సిటీల్లో తాగునీటికి, అలాగే వ్యవసాయానికి, సాగునీటికి కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉండే అవకాశం కాబట్టి, ఇక నుంచి పడిన ప్రతి నీటి చుక్కని జాగ్రత్తగా పొదుపు చేసుకునే అలవాటుని అందరూ చేసుకోవాలి. ముఖ్యంగా సిటీల్లో ఏంటంటే, మనం గోదావరి జలాల మీద ఆధారపడ్డాము. మనకి వెస్టర్న్ ఘాట్స్, మహారాష్ట్ర ప్రాంతంలో అసలు వర్షాలు పెద్దగా లేవు. ఈ ఫోర్‌కాస్ట్‌లో కూడా 30-40% మనకి ఈ కృష్ణా గోదావరి క్యాచ్‌మెంట్‌లో 30-40% మనకి లోటు వర్షపాతం చూపిస్తుంది. అది గాక మనకి ముందు ఇటు కర్ణాటక, మహారాష్ట్రలో పెద్ద పెద్ద డ్యాములున్నాయి. అవన్నీ నిండితే కానీ మనకి నీరు గూడా రాదు. దీనివల్ల ఏమవుతుందంటే ప్రతివారు ఈ ఎల్‌నినో పీరియడ్‌లో గూడా ఇలా వేడిమి వల్ల మొన్న హైదరాబాద్‌లో పడినట్టు 9, 10 సెంటీమీటర్ల రెయిన్‌ఫాల్ గూడా పడుతుంది. ఆ పడిన రెయిన్‌ఫాల్‌ని ఎవరి ఆవరణలో వాళ్ళు ఇంకుడు గుంతల్లాగా తీసుకొని, లేదంటే స్టోరేజీ ఏదైనా సంప్‌లోకి మళ్లించుకొని, స్టోర్ చేసుకొని ఉన్నట్టయితే బాగా ఇబ్బందికర పరిణామాలొచ్చినప్పుడు దీన్ని వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే పొలాల్లో కూడా ఇటువంటి వర్షపాతం పడినప్పుడు ఒక కుంట లాంటిది తవ్వుకొని అందులోకి మళ్లించుకొని ఉంచుకున్నట్టయితే ఒక 10, 15 రోజులు డ్రై స్పెల్ వచ్చినా అందులోంచి తీసి ఆ నీరు వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి చర్యలు ఇప్పుడు తప్పనిసరి అని మేము అందరికీ చెప్పడం జరుగుతుంది. సో, మనకేంటంటే హైదరాబాద్ వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే భూగర్భ జలాలు పూర్తిగా ఇంకిపోయాయి. సో, మరి ఈ భూగర్భ జలాలు నింపేంతగా మనకి వర్షపాతం ఉండబోతోందా? అంటే రానున్న 3, 4 నెలల్లోని ఎలా ఉంటుంది? అసలు భూగర్భ జలాలను మనకి రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? భూగర్భ జలాలు మనకి ఇప్పుడే కిందకి పోయినట్టయితే ఇది ఎల్‌నినో సీజన్ కాబట్టి పెద్దగా పెరిగే అవకాశం ఏమీ ఉండదు. కానీ మనకి ఆల్రెడీ నదీ జలాల లభ్యత కూడా తగ్గిపోయింది కాబట్టి ఉన్న ఎప్పుడైతే వర్షపాతం పడుతుందో దాన్ని దాచుకుని అంటే భూగర్భంలోకి మళ్లించడం గానీ లేదంటే ఒక సంప్ లాంటి ట్యాంకులోకి మళ్లించుకోవడం గానీ చేసుకొని దాన్ని నిల్వ చేసుకోవడం అనేది చాలా అవసరము. లేనట్టయితే ముందు ముందు కాలంలో చాలా ఇబ్బంది పరిస్థితులుంటాయి. భూగర్భ జలాలు ఇప్పుడు పడిన వర్షాలతోటి పెద్దగా పెరిగిపోతాయని ఏమీ చెప్పడం లేదు. ఇది కానీ ఈ పీరియడ్‌లో ఏంటంటే ఒక్కొక్కప్పుడు భారీ వర్షాలుంటాయి. 4, 5 రోజులు భారీ వర్షాలుంటాయి. ఆ భారీ వర్షాలొచ్చినప్పుడు ఆ నీరంతా మనం రోడ్ల మీదకి వదులుతాము. రోడ్ల మీద మనకి ట్రాఫిక్ ఇబ్బందులు దానివల్ల. ఇది కాకుండా ఎవరి ఆవరణలో వారు అట్‌లీస్ట్ పడిన వర్షంలో 50-60% వారి ఆవరణలోనే ఉండేలాగా ఏర్పాటు చేసుకున్నట్టయితే వారికి ఉపయోగము. మనకి రోడ్ల మీద ఈ కార్లు కొట్టుకొని వెళ్ళిపోయేంత వరదలు రావడము, ట్రాఫిక్ జాములు ఇవన్నీ కూడా నివారించడానికి అవకాశం ఉంటుంది. మీరు చెప్పినట్టుగా ఈ రానున్న 5, 6 రోజుల్లో పడే వర్షపాతం ఈదురుగాలులతో కూడుకొని ఏమన్నా ఎఫెక్ట్ ఉండబోతోందంటారా? రాగల 5, 6 రోజుల్లో పడే వర్షం కూడా మనకి పెద్దగా భారీ వర్షం ఏమీ లేదండి. మనకి ముఖ్యంగా ఈ క్యుములోనింబస్ మేఘాల వల్ల అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడతాయని మాత్రమే మనం భావించడం జరుగుతుంది. సో, ఈరోజు చూసినట్టయితే మనకి ఇటు నార్త్ తెలంగాణలోని 2, 3 జిల్లాలు ముఖ్యంగా ఈస్ట్ తెలంగాణ, తూర్పు తెలంగాణలోని ఇటు భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, ఈ జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, ఇటు నల్గొండ, సూర్యాపేట ఈ ప్రాంతంలో కొద్దిపాటి జల్లులు మాత్రమే పడే అవకాశం ఉంది. పెద్దగా భారీ వర్షం ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. అక్కడే అయితే ఈ క్యుములోనింబస్ మేఘాల వల్ల ఏమిటంటే ఎక్కడైతే వేడిమి ఎక్కడుందో ఎక్కువుందో ఆ ప్రాంతంలో మాయిశ్చర్ అవైలబిలిటీ సడెన్‌గా పెరిగినట్టయితే ఉన్నట్టుండి మొన్న హైదరాబాద్‌లో పడినట్టుగా 7, 8 సెంటీమీటర్ల రెయిన్‌ఫాల్ కూడా పడే అవకాశం ఉంటుంది. అట్లాగే రేపు కూడా చూసుకున్నట్టయితే మనకి ఎక్కువగా ఈ తూర్పు జిల్లాల్లోనే వర్షం కనిపిస్తోంది. ఎల్లుండి చూసినట్టయితే ఓన్లీ దక్షిణ భాగంలోని కొన్ని జిల్లాలు ఇలాగా చెదురుమదురు వర్షాలే తప్పించి రాష్ట్ర వ్యాప్తంగా రాగల 5 రోజుల వరకు పెద్దగా వర్షాలైతే మనం సో, ఎక్స్‌పెక్ట్ చేయడం లేదు. వ్యవసాయానికి అనుకూలంగా ఉంటుందా సార్? ఉండదంటారా? వర్షానికి ఈ వ్యవసాయానికి ఈ వర్షాలేమీ ఉపయోగం కాదు. వీటి వల్ల ఏమిటంటే పూర్తిగా నేల తడిసే పరిస్థితి కూడా లేనంది వర్షాలు. కాబట్టి పూర్తిగా మనకి ఈ మాన్సూన్ అన్నది ఇప్పుడు మనకి ఇండియాలో ఓన్లీ దక్షిణ భారతదేశం కూడా పూర్తిగా కవర్ అవ్వలేదు. సో, సెంట్రల్ ఇండియాలోకి వెళ్ళిపోయిన తర్వాత మనకి ఈ మాన్సూన్ గాలుల్లో మాన్సూన్ ట్రఫ్ రుతుపవన ద్రోణి అనేది ఏర్పడుతుంది. ఆ రుతుపవన ద్రోణి ఏర్పడినాక ఆ రుతుపవన ద్రోణికి దక్షిణ భాగంలో మనకి వర్షాలు పడతాయి. సో, మరికొంతకాలం వేచి చూసి మనకి ఏ రా ఏదైనా సిస్టమ్ ఏర్పడటం అలాగే మనకి ఒక అల్పపీడనం గానీ,
ద్రోణి గాని ఏర్పడినట్టయితే ఈ వర్షాలు ఊపందుకునే అవకాశం ఉంటుంది. మన దగ్గర నుంచి అటువంటి ఫోర్‌కాస్ట్ వచ్చే రకంగా మాత్రమే ఈ పొలం పనులు అంటే నాట్లు ఇటువంటివి స్టార్ట్ చేయవలసిందిగా మనం చెప్తున్నాము. ఇప్పుడు అరకొర వర్షాలతోటి స్టార్ట్ చేసినట్టయితే ఇవి ఈ తడిలు సరిపోక అనవసరంగా నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది. సో చూస్తున్నారు కదా! ప్రస్తుతానికైతే చెదురుమదురు వర్షాలే ఉంటాయి గానీ, మనకి భారీ వర్షాలైతే ఉండవు. కేవలం ఎల్‌నినో ఎఫెక్ట్ వలన మనకి వేడిమి గాలులు, అదేవిధంగా తేమతో కూడిన గాలుల వలన చిన్నపాటి వర్షాలు మాత్రమే ఉంటాయి. హైదరాబాద్ వ్యాప్తంగా కూడా అటువంటి వర్షాలే ఉంటాయని చెప్పేసైతే కూడా తెలియజేస్తున్నారు. కానీ ప్రజలందరూ కూడా ఏదైతే ఆ వర్షపు నీరు ఉంటుందో, ఆ వర్షపు నీటిని ఖచ్చితంగా సేవ్ చేసుకొని మనకి నీటి కొరతనైతే కూడా మనం అధిగమించొచ్చని కూడా చెప్తూ ఉన్నారు. ఇది ఇవాల్టి స్టోరీ. కెమెరామెన్ సాయితో కీర్తి, 9+ న్యూస్.